ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేట గ్రామంలో ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు వర్ధన్ శర్వ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ఆలయంలో ప్రముఖ పురోహితులు వివేక్ శర్మ ఆధ్వర్యంలో త్రిచప్రయుక్త మహాసౌర అరుణపూర్వక సూర్య నమస్కారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మహాసౌర హవనం జరిపి లోక కళ్యాణం, ప్రజల ఆరోగ్యం, శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమాలకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ఆశీసులు పొందారు. రథసప్తమి రోజున జరిగే ఈ సౌరారాధనలు భక్తులకు ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలను ప్రసాదిస్తాయని ఆలయ పండితులు తెలిపారు. ఈ సందర్భంగా రథసప్తమి విశిష్టతను కూడా వివరించారు. మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించి సప్తాస్వాల రథంపై ఆకాశంలో విహరించిన రోజుగా రథసప్తమిని పరిగణిస్తారని తెలిపారు. ఈ రోజున సూర్యారాధన చేయడం వల్ల దీర్ఘాయుష్యు, రోగ నివారణ, పాప విమోచనం కలుగుతాయని శాస్త్రోక్తంగా పేర్కొన్నారు. ప్రత్యేకంగా అరుణోదయ సమయంలో చేసే సూర్య నమస్కారాలు ఎంతో పుణ్యప్రదమని తెలిపారు. ఆదిత్యదేవా జయ జయ నారాయణ. రథసప్తమి రథమెక్కి లోకమంతా వెలుగులు నింపిన దేవా, అరసవిల్లి సూర్యనారాయణ. ఆరోగ్యదాత జయ జయ నారాయణ. తొలి వెలుగై ధరణిని మేల్కొలిపిన స్వామి, అరుణ కిరణాల ఆశీస్సులతో అజ్ఞాన చీకట్లు తొలగించిన స్వామి, వైదిక మంత్రాల నాగంతో వెలసిన రసవిల్లిలో భక్తుల ప్రార్థనలే పూల వర్షం పాదాలకే అర్పణమయ్యేలా. రసవిల్లి సూర్యనారాయణ. రథసప్తమి పర్వదినాన రథమెక్కి భక్తులకు దర్శనమిచ్చిన దైవమా. 7 అశ్వాల రథంపై ఆదిత్యుడు శోభిల్లే వేళ, శంఖరావం మంగళవాద్యం మేళ తరాల సందడి వేళ. వృక్షమై నిలిచిన దేవా, శ్రీకాకుళ గౌరవ గర్వమై అరసవిల్లి క్షేత్ర వైభవమై సూర్యారాధనకు ఆద్య స్థానమై ప్రపంచానికి ఆదర్శమై